ఏబీసీ న్యూస్ కు స్వాగతం. రాజమహేంద్రవరం కుటుంబ సమేతంగా చూడదగిన ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ అని సినిమా హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీగౌరి ప్రియా జంటగా దర్శకుడు రవి నంబూరి, సాయి రాజేష్ నిర్మించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం సినిమా యూనిట్ రాజమండ్రి చేసింది. షెల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు అన్ని వర్గాల వారు చూడదగిన సినిమా అని అన్నారు. హీరోయిన్ శ్రీగౌరి ప్రియా మాట్లాడుతూ సంవత్సర కాలంగా సినిమాలు కష్టపడి ఇష్టపడి చేశామని అన్నారు. సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని పేర్కొన్నారు. ప్రేమలో ఉన్న వారికి, ప్రేమలో లేని వారికి, పెళ్లి కాని వారికి, అయిన వారికి అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, అద్భుతమైన సినిమాలు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్లి చూసి ఆనందించాలని కోరారు. అదే సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చిన మీడియా అందరికి థ్యాంక్ యూ. కొత్త స్టోరీ సరే సరే ఇంతవరకు ఎప్పుడు చూడని ప్రేమ కథ. ఖచ్చితంగా మీరు జూలై 24 కొత్త ప్రేమ కథ చూడబోతున్నారు. రెడీగా ఉండండి. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ ప్రేమ కథ ఏజ్ తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళని లేదు, కుర్రోళ్ళని లేదు, ఎవరని లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్ లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అందరితో వెళ్ళిపోండి. ఫ్రైడే అయినా, సాటర్డే అయినా, సండే మీ వీళ్ళు బట్టి చూసుకొని వెళ్ళిపోవడం మొత్తం ఉంటుంది ఫ్యామిలీ అంతా. ఫ్రైడే వెళ్తే ఇంకా బెటర్. మీరు ట్విస్ట్లన్నీ వేరే వాళ్ళు చెప్పకుండా మీరే చూడొచ్చు. కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు తెలుగులోనే చూడలేదు అండి ఫ్రెండ్. చాలా మంచి సంభాషణలు, మాటలు చాలా బాగుంటాయి, సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఏంటి ఒక లైఫ్ తాలూకు ఎమోషన్ ఏంటి అని మీకు ఆడిటోరియంలో 3 గంటల పాటు చాలా పాటు స్ట్రక్ అయిపోతుంది సార్. చాలా మేకవర్స్ సార్, చాలా అమాయకంగా కనిపిస్తాయి. అప్పుడెప్పుడు రాజావర్ రాణి గారిలో మరి ప్యూర్ లవ్ స్టోరీ ఇక్కడే కదా మనం ఇక్కడే చేసాం రాజమండ్రిలో అంతా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ వస్తే సార్ అందుకే వస్తున్నాం సార్. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. ముందుగా అన్నట్టు ప్రతి ప్రేమ కథకి అంటే చరిత్ర కూడా నచ్చదు. మా చెన్నై లవ్ స్టోరీ ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. మీ అందరికీ నచ్చుతుంది. 24 ఫ్యామిలీ అందరితో పాటు వెళ్ళండి. నన్ను నమ్మండి, ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది సినిమా. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ వెళ్ళి చల్లగా రోజులు తాగాం, మంచి బిర్యానీ తిన్నాం. ఇప్పుడు మీ అందరినీ కూడా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సో చెన్నై లవ్ స్టోరీ గత 1 సంవత్సరంగా ఈ సినిమా మీద మేము చాలా కష్టపడి, ఇష్టపడి అన్ని రకాలుగా ఒక అద్భుతమైన మంచి ప్రేమ కథని అయితే తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. జూలై 24 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి, ప్రేమలో లేని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, కాని వాళ్ళకి అందరికి ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. చాలా చాలా మంచి క్లీన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది. నా కెరీర్ లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమాలో ఖచ్చితంగా నిలిచిపోతుంది. అండ్ నిజంగా ఈ సినిమాలో అవకాశం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా మా సినిమాని థియేటర్స్ లో చూస్తారని థ్యాంక్ యూ. రాజమండ్రి రోజు వెరీ కూల్ పర్సన్, చిల్ పర్సన్. స్వీట్ కూడా ఉంది, వెరీ స్వీట్ అండ్ చిల్, కూల్ అండ్ వెరీ ఫేమస్. లేదు సార్, ఇది బేబీలో అంటే బేబీ వేరే ఉంటుంది, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. వీటిలో డిస్కస్ చేసిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. చాలా క్లీన్ గా ఉంటుంది సినిమా, చాలా ప్యూర్ గా. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అన్ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకుంటారు. చాలా బాగుంటుంది. లేదు సార్, మన చీరాలలో తీసాం. కొంచెం చెన్నై, కొంచెం వైజాగ్, కొంచెం అంటే క్యారెక్టర్స్ అక్కడ లవ్ పడతాయి. ఇక్కడ నుంచి వెళ్ళినవే, ఇక్కడ అమరావతి నుంచి వెళ్ళింది, అటు సైడ్ నెల్లూరు నుంచి ఒకడు, తనేమో అమరావతిలో, అదేమో నెల్లూరు. అక్కడికి వెళ్ళి జాబ్ చేసేది అక్కడ లవ్ లో పడ్డాను. చెన్నై నెక్స్ట్ డైరెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత రిలీజ్ అవుతుంది.
ఎలా ఉంది సార్ సినిమా లైఫ్? చాలా బాగుంది సార్, వెరీ హ్యాపీ. ఎంత ప్రేమ చూపిస్తుంటే సినిమా బై సినిమా, వెరీ హ్యాపీ. రీసెంట్ గా 2 మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, కాన్ కేరామ్, తర్వాత ఇమీడియట్ గా చెన్నై లవ్ స్టోరీ. వెరీ హ్యాపీ. మంచి లైఫ్ లో మంచి ఫేజ్ లో ఉన్నాను. మీరు అందరి ప్రేమ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్పెషల్ అనేది పుట్టినరోజుని అక్కడ పెట్టారు హైదరాబాద్. పుట్టినరోజు అక్కడ ఉన్నాను సార్, కలిసి వచ్చింది సార్ మాకు. అంటే మీరు ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన కా కానీ కేరాంప్ కానీ కంపారిటివ్ చూసుకుంటే డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ యాక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు ఇది ఇంకో డిఫరెంట్ ఉండాలి సార్. కాయలో కొంచెం యాక్షన్ థ్రిల్లర్, కేరాంప్ ఏమో ఓపెన్ డోర్ ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఇది ప్యూర్ లవ్ స్టోరీ చేద్దాం. మీరు ఏదో ఈ మోహన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఒకేలా కలుపుకున్నాం, కొత్తగా ప్రయత్నిస్తున్నాను సార్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా మారారు. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సార్. మీరు అందరూ ఏదో ఎప్పుడు అదృష్టంగా ఫీల్ అవుతుంటాం. ఇంట్లో అందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. సో ఫ్యామిలీ ఐడల్స్ ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళాలంటే మీరు ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే పిల్లల్ని అందరినీ తీసుకెళ్లాలని చెప్పి ఎప్పుడు కిరణ్ అబ్బవరం సినిమా వస్తుందంటే ఫ్యామిలీకి వెళ్ళొచ్చా అనే ఒక నమ్మకం అయితే క్రియేట్ చేస్తున్నాను ఇప్పటికీ. బట్ ఏ సినిమా చేసినా అదైతే మైండ్ లో పెట్టుకుంటాను. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.